సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? రే నీకైనా తొందర ఎక్కువరా. ఎందుకురా? ముడ్డి కిందివి క్లియర్ అవడం అంటే కష్టం, కానీ ఇప్పటికిప్పుడు మంచి పేరు ఎలారా సంపాదిస్తావు? రే, మా నాన్న ఎగ్జామ్లో పాస్ అవ్వన్నా నేను బాధపడను రా. అవునులే, దున్నపోతు మీద వర్షం పడితే ఏం చేస్తుంది? దులుపుకొని పోతుంది. ఏంట్రా ఇప్పుడు ఏమన్నావు? ఏమీ లేదులే, నువ్వు చెప్పు. ఇప్పటికిప్పుడు మంచి పేరు సంపాదించడం అంటేనేరా ఏదోలా ఉంది. మీ అయ్య నిన్ను ఇలా అనడంలో తప్పు లేదులే. నువ్వు పాస్ అయితే మీ అయ్య నిన్ను అలా ఎందుకంటారా? అంటే ఏంట్రా నువ్వు అనేది? నువ్వేదో పాస్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. నేను పాస్ అవ్వలేదు, కానీ మీ ఇంట్లో లాగా మా ఇంట్లో మాట్లాడలేదురా. అరా, అంటే ఇప్పుడు నేను మంచి పేరు సంపాదిస్తే మాయే ఏమనడా? చూస్తుంటే అలానే ఉంది. మరి ఏదైనా సలహాలు ఇచ్చి సావురా. నేను చేస్తే సలహా ఎవడిస్తారా? మరి ఇవ్వరా. ఇది ఏమన్నా షాపులో దొరికే వస్తువారా కొని ఇవ్వడానికి? ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఏం చేద్దాం? ఐడియా, ఒక పని చేద్దాం. ఏంట్రా అది? ఇప్పుడు మన ఊళ్ళో మ్యాగ్నెట్ గాడు ఉన్నాడు కదా. ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? మనలాగే ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు వాడికి మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తే ఎలా ఉంటుంది? మన ఇన్ఫ్లుయెన్సా? ఎస్, మన ఇన్ఫ్లుయెన్స్. ఏది? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఇప్పిద్దామా, గూగుల్లో ఇప్పిద్దామా? గూగుల్ అంటే ఎస్టీరా, లోకల్ అయితే బెటర్. చెప్పించి కొడతా యదవా. మనకే అంత సీన్ ఉంటే మన ఇద్దరం ఇలా ఎందుకుంటాం రా? అవును, నిజమే. ఏదైనా లోకల్గా సింపుల్గా మన ఊళ్ళో ఉండేది ఏదైనా ఉంటే చెప్పు. ఇది చెబితే గనక నీ ఆనందం పట్టలేక నన్ను ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తావురా. ముందు చెప్పు, ఆ తర్వాత నేను ఉక్కిరి బిక్కిరి చేయాలా లేకపోతే నీ తాట తీయాలా అనేది నేను ఆలోచించి చెప్తా. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న ముసలి ముతక వాళ్ళని పిలిచి వాళ్ళకు బట్టలు దానం చేసి వాటిని ఫోటో తీసి వీడియో తీసి మీడియాకి ఇచ్చావంటే వేదవది మన ఊళ్ళో ఏం కర్మ మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోతుందిరా. రే, ఇప్పుడు మన ఊళ్ళో చాలుతారా లేకపోతే పక్క ఊళ్ళోని కూడా పిలుద్దామా? అవునరా, నాకు అసలు ఈ ఐడియానే పట్టలేదు. ఈ దెబ్బతో మీ అయ్యా నిన్ను నన్ను మెచ్చుకొని రోజు బిర్యానీ తినిపిస్తారా? నీకు అసలు సిగ్గనేదే లేదారా? సిగ్గెందుకు మామ? నీ డ్రాయర్కి ఎన్ని బొక్కలు ఉన్నాయి? బొక్కలా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు నా డ్రాయర్కి బొక్కలే లేవు. ఏం మాట్లాడుతున్నావురా? నీ డ్రాయర్కి అసలు బొక్కలే లేవా? అసలు నాకు డ్రాయర్ ఉంటేనే కదా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు ఏదోలా ఉందిరా. ఎందుకురా? ఎగ్జామ్ సెంటర్ లో ఆ చెకింగ్స్ వాడికి కనబడకుండా నీ ముందారానికి కట్టిన ఆ చిట్టీలను తీసి వాళ్ళకి దొరకకుండా ఎగ్జామ్స్ రాసావు చూడు. సూపర్రా నువ్వు. అందుకే నిన్ను చూస్తుంటే ఉందిరా. అంతేరా, నేను ఒక్కసారి ప్లాన్ చేశానంటే దాన్ని ఎవ్వరు కనిపెట్టలేరు. అంతెందుకురా, మొన్నటికి మొన్న నీ దగ్గర 5 రూపాయలు లేపేశా. ఇప్పటి వరకు నీకు తెలిసిందా? ద్రోహి, అదన్నమాట. నేను ఆ డబ్బుల కోసం మా ఇంటి ముందున్న మురికాలలో దొరికి మరి వెతకండ్రా. ద్రోహి. యాక్, ఇంతవరకు స్నానం చేయలేదారా? స్నానమా అయితే? నీకేదైనా తార డబ్బాను రోడ్డు మీద రాకిన సౌండ్ ఏమైనా వస్తుందారా? అవునరా, నాకు కూడా లైట్ గా వినిపిస్తుంది. అది తారు డబ్బా గీకిన తప్పుడు కాదు ఫ్రెండ్స్. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? అయినా ఇలా ఉన్నావేంటి? నువ్వు వయసు ఏజెంట్వా? కొంపదీసి పట్టపగలు దొంగతనం చేసి తిరిగి వాటినే రోడ్డు మీద అమ్మేవాడివా? మాలాంటి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి దొంగల ముఠాకి చెందిన వాడివా? రే, వీడు ఖచ్చితంగా బిన్ లాడెన్ మనవడే. మొన్న వాడిని తిట్టామని తెలుసుకొని వాని మనమడిని మన ఇద్దరి మీదకి దండయాత్రకు పంపించారా బిన్ లాడెన్ గాడు. రే, బిన్ లాడెన్ చనిపోయాడు కదరా? అవునా? మరి ఆ విషయం నాకు బిన్ లాడెన్ చెప్పలేదే. కాదు, ఆపుతారా మీ ఇద్దరు? నేనేదో నా కష్టం మీ ఇద్దరికి చెప్పుకుందాం అనుకుంటే మీరు నన్ను తీవ్రవాదులతో దొంగలతో పోలుస్తున్నారు. కనీసం నా జేబులో ఉన్న పైసలు కూడా తీయడం రాదు. మరి ఎందుకురా మా వెనకాల ఉండి మేము మాట్లాడేది వింటున్నావు? రే, వాడు చెప్పాడు కదరా వాడి కష్టం ఏదో మనతో చెప్పుకుంటాను అని. ఓ, అటులనా? అటులైతే
మా ఇరువురికి మీ కష్టాన్ని మాకు చెప్పుకొని మమ్మ ఆనందింపచేయమని మా ప్రార్థన. ఆనందింపజేయాలా ఏంటి? ఎవరిని? అదే నాయన, నీ కష్టాన్ని మాతో చెప్పుకోమని వాడి భాషలో వాడేదో చెప్పాడు. భాషా దోషం. ఎస్ ఎస్, దోశ దోశ. ఇంతకు ముందు మీరు ఎగ్జామ్లు స్లిప్ల గురించి చెప్తున్నారు కదా. అవును, ఇప్పుడు నీకు కూడా స్లిప్పులు ఎలా పెట్టాలి అనే కోర్స్ నేర్పించాలా? కాదు, ఆ, మరి నేను ప్రతి ఎగ్జామ్లో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి స్లిప్లను తీసుకెళ్తా, కానీ ప్రతిసారి నేను దొరికిపోయా. ఇప్పుడు నేను నీకు స్లిప్పులు అందించాలా ఎగ్జామ్లో? ఆ ఫెసిలిటీ కూడా ఉందా మీ దగ్గర? వీళ్ళు బదిలితే వాడి బదులు మననే ఎగ్జామ్ రాయమనేటట్లు ఉన్నారా? నాకు ఇలా అయినా పర్లేదు. ఫు! రే, అర్జెంట్గా ఇక్కడ నుంచి జంప్ అవుదాం రా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఏదైనా ఉపాయం చెప్పండి ఫ్రెండ్స్. ఉపాయం? కళ్ళు మూసుకొని రోజు పొద్దుగాలే మీ నాన్న ముందు ఉపాయం 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 అని తపస్సు చెయ్యి. దీంతో నీకు జ్ఞానోదయం అవుద్ది. అవును, బాగా జ్ఞానోదయం అవుద్ది. రోజు ఇలా చెయ్యి. బాయ్. ఇంతేనా? ఈ విషయం తెలియక ఇన్ని రోజులు అనవసరంగా దొరికిపోయా. ఇక మీద నుంచి చెలరగిపోతా. ఏరా రోజు ఇంటికి ఎందుకురా లేటుగా వస్తున్నావు? కంబైన్డ్ స్టడీస్, అందుకే లేట్ అవుతుంది నాన్న. ఏంటి? కంబైన్డ్ స్టడీస్. ఇంటి కింద బ్యాక్ క్లాసు 32 ఉన్నాయి. ఇంకా నీ ముఖానికి కంబైన్డ్ స్టడీసా? ముడ్డి కింద 32 ఉన్నాయి కాబట్టి కంబైన్డ్ స్టడీస్. రేయ్, ఎక్కడికి రా వెళ్తున్నావు? తినడానికి. అక్కర్లేదు, ముడ్డి కింద 32 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి కంబైన్డ్ స్టడీ చేసుకో పో. ఆ? రోజు అదే డైలాగ్ కొడుతున్నావు, బోర్ కొట్టడం లేదా నీకు? ఆ? నీకు అంత పట్టింపు నా మీద ఉంటే ముందు నీ ముడ్డి కింద ఉన్న వాటిని క్లియర్ చేసుకోండిరా. అంతేకాని నువ్వు సంపాదిస్తే నేనెందుకురా అడుగుతాను? నా ముడ్డి క్లియర్గా ఉంటే రోజు నేను నీ చేత ఎందుకు తిట్లు తింటాను? పంచులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. కనీసం పడుకోని. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. నీ ముడ్డి కింద ఉన్నవన్నా క్లియర్ చేసుకో, లేకపోతే మంచి పేరన్నా సంపాదించుకో. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి నువ్వు ఇంటికి రా. ఇప్పటికిప్పుడు ముడ్డి కింద 32 సబ్జెక్టులు క్లియర్ అవడం అంటే కష్టం, కానీ ఒక పని చేస్తా, మంచి పేరైతే సంపాదిస్తా. ఓహో, అలాగైతే ఐమ్ వెయిటింగ్. మేము కూడా వెయిటింగ్. ఆహా, ఎల్లుండి నా పుత్రరత్నం యొక్క పుట్టినదినం. దినమేంటి పిండాకుడు? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది కరెక్ట్. వీడికి ఈ బంగారు ఉంగరాన్ని ఇచ్చి పుట్టినరోజున సర్ప్రైజ్ చేయాలి. ఇప్పుడే ఇస్తే నేను చులకనవుతాను కాబట్టి పుట్టినరోజు మధ్యరాత్రి ఈ ఉంగరాన్ని ఇచ్చి వానికి సర్ప్రైజ్ చేద్దాం. దీన్ని ఎక్కడ దాద్దాం? బెడ్లో దాద్దామా? అబ్బో వద్దులే, అసలుకే వాడు బర్రెలా బొర్రుతాడు, మళ్ళీ కనిపించిందంటే తీసేసుకుంటాడు. మరి ఎక్కడికి వెళ్దాం? కిచెన్కి వెళ్దాం. అబ్బో ఇక్కడ కూడా వద్దులే, అసలుకే వాడు తిండబోతుంది. అన్ని డబ్బాలు వెతకాడంటే ఇక్కడ కూడా దొరుకుద్ది. మరి ఎక్కడికి వెళ్దాం? బాత్రూమ్కి వెళ్దాం. ఈ ప్లేస్ అయితే వెతకడానికి ఉండదు. ఇక్కడ పెడదాం. ఈ ప్లేస్ అయితే సేఫ్. ఇక్కడ వెతకడానికి ఏముండదు, దొరలడానికి ఏముండదు. బర్త్డే రోజు రాత్రి దీన్ని తీసుకొని వెళ్ళి వానికి సర్ప్రైజ్ చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్.